దవకాన ముచ్చటని చెప్పి లిఫ్టును చూయిస్తున్నారేందని అనుకునేరు. ఈ లిఫ్ట్ ఎక్కడిదో గాదు దావకాన్లదే. అది కూడా చిన్నా చితక దావకాన గాదు, ఆదిలాబాద్ జిల్లాలనే పేరు పోయిన రిమ్స్ ఆస్పత్రి. ఇక ఈ దావకానకచ్చిన ఈ ముసలవ్వ మీదంతస్తుకు పోదామని లిఫ్ట్ ఎక్కిందట. పాపం నడిమిట్ల కోంగనే లిఫ్ట్ ఆగిపోయేటాళ్లకు పర్షాన్ పర్షాన్ అయిందట ఆ అవ్వ. ఆయంత నడిమిట్లనేమన్నా అయితదా ఏందని మస్తు బుగులు పడ్డదట. కాని సెక్యూరిటీ గార్డులకు సిబ్బందికి అక్కడున్నోళ్లకు మదలబు పంపితే అందరు కలిసి క్షేమంగా బయటికి తీసుకొచ్చిండ్రు. దీంతోని అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కాని జర్రసేపు బుగులు పట్టినా మొత్తానికైతే క్షేమంగా బయటికచ్చేటాళ్లకు ఏం కాలేదు గాని, లేకుంటే అదే దావకాన్ల పేషెంట్ అయి బెడ్ ఎక్కేది పోన్రి. దావకాన్ల సక్కగా సౌలతులు లేవు, మందులకు సుతం కొరుతున్నదన్న పేరు ఉన్నది. ఇక ఇప్పుడు లిఫ్ట్ సక్కదనం కూడా సక్కగా లేదంటే అసలుకు హాస్పిటల్ను పెద్ద సాలరు పట్టించుకుంటున్నట్ట లేదా అని గరానికి రావట్టిండ్రు అక్కడికి వచ్చినోళ్ళు. పెద్ద లీడర్లంతా ఉద్దెర మాటలు చెప్పుడు బంద్ పెట్టి ముందుగాల దవాఖాన్ల సౌలతులు చేసుడు మీద శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. మరిగా ఆరోగ్యం శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు, మీ ఏలువాడిలా సర్కారు దవాఖాన్ల సక్కదనం ఎట్లున్నదో చూస్తున్నారా? జరి ఇప్పటికైనా మెయింటెనెన్స్ ను మంచిగా చెయ్యండ్రి. పేదలచ్చే పెద్ద ఆసుపత్రులల్లా సౌకర్యాలు పెంచుండ్రని అంటున్నారు పానం మంచిగా లేక దవాఖానకచ్చిన రోగులు.